వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి 28వ తారీఖు అక్టోబర్ మంగళవారం షష్ఠి తిథి కూడా కలిసి వచ్చినటువంటి సందర్భం. అనగా షష్ఠి తిథి నిన్న కూడా ఉంది, మరి ఈరోజు కూడా ఉంటుందా గురువుగారు అని చెప్పి చాలామంది అడుగుతుండవచ్చు. ఈ రోజున ఉదయం 7:38 వరకు షష్ఠి తిథి ఉన్నటువంటి కారణం చేత ఈ రోజున విశేషముగా వన్హి పూజ అనగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషంగా చేసినట్లయితే చాలా పుణ్య ఫలితం కలుగుతుంది. ఎందుకంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనటువంటి కాలము, మరియు షష్ఠి తిథి కూడా కలిసి వచ్చినటువంటిది. కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి చేరుకొని ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చిమ్మిలి లేదా చలివిడి నైవేద్యంగా పెట్టిరండి. తదనంతరం ఈ రోజున ఆ యొక్క పరమేశ్వరుని మల్లెపూలతో అర్చన చేయమని శాస్త్రం చెప్పబడింది. సకల మనోభీష్టాలు, సకల దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున వీలైతే ఉదయం 7:30 లోపలనే చేసుకోదగినటువంటి ఒక గొప్ప పరిహారం, అంటే 7:30 లోపలే చెయ్యాలని లేదు, కానీ చేసుకుంటే మంచిది. తర్వాతనైనా కానీ చేయవచ్చు, సందేహం లేదు. ఏంటనంటే మీ జాతకరీత్యా జటిలమైనటువంటి సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య పరిష్కార మార్గం ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మీకు అందిస్తాడు. కాబట్టి కాకపోతే దీనికి నియమం వల్ల ప్రధానంగా ఒక 21 రోజుల పాటు నియమాన్ని పాటించాలి, అంటే ఆగకుండా మీరు చెయ్యాలి. అయితే ఇప్పుడు సంబంధించి చెప్పుకోబోయేటువంటి పరిహారంలో సాధారణంగా స్త్రీలు చేసుకోవచ్చు, పురుషులైనా చేసుకోవచ్చు. ఇందులో స్త్రీలకి ఋతుపరంగా ప్రతి మాసంలో వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా, ఆ ఇబ్బందుల వలన ఆపివేయాల్సి వస్తే ఎలా అండి అంటే, ఆ సమయంలో మీ తరపున మీ పేరున ఎవరైనా మీ రక్త సంబంధీకులు లేదా కుటుంబ సభ్యులు ఎక్కడైనా వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నాయో కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి దేవాలయంలో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ మధ్యలో ఎక్కడా కూడా 21 రోజుల పాటు చేసేటువంటి విధి విధానాన్ని ఆపకుండా చేయాలి. జటిలమైన సమస్య, గృహం కొనుగోలు కావాలని కానీ, గృహప్రాప్తి కావాలని కానీ, సంతాన ప్రాప్తి కావాలి కానీ, ఉద్యోగ ప్రాప్తి కావాలని కానీ, వివాహ ప్రాప్తి కావాలని కానీ, ఆరోగ్య ప్రాప్తి కావాలని కానీ, ఇలా ఏ విధమైనటువంటి జటిలమైన సమస్య ఉంటుందో, H1B వీసా శాంక్షన్ కావాలని, ఇలా ఏదైనా కానీ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారంగా ఇప్పుడు సర్వే సర్వత్రా జాతకాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని పాటించవచ్చు. ముందుగా ఏం చేయాలి అంటే, అన్నము కుంకుమ కలిపినటువంటి ముద్ద మీరు దగ్గర పెట్టుకోవాలి. తరువాత రావి చెట్టు కింద ప్రతిష్ఠింపబడినటువంటి జంటనాగుల విగ్రహానికి కానీ, లేదా దేవాలయంలో బయట ఏదైనా వృక్షం కింద ప్రతిష్ఠింపబడినటువంటి జంటనాగు పాములకు కానీ ఆవు పాలతో అభిషేకం జరపాలి. జరిపిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత నైవేద్యముగా ఈ అన్నము కుంకుమ కలిపినటువంటి ముద్ద ఏదైతే ఉంటుందో ఆ ముద్దని నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం ఓం మానసాదేవ్యై నమః లేదా ఓం శరవణ భవాయ నమః అనుకుంటూ ఆ యొక్క విగ్రహం ప్రతిష్ఠింపబడినటువంటి వృక్షము చుట్టూతా ఒక 108 సార్లు ఆ నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ఏకబిగిన 108 ప్రదక్షిణలు 21 రోజుల పాటు చేయాలి. వెళుతూ వెళుతూ ఆ యొక్క నైవేద్యంగా పెట్టినటువంటి పసుపు ముద్ద, కుంకుమ ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్దలోని 3 మెతుకులు కానీ తీసుకొని ప్రసాదంగా తీసుకొని ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఈ విధంగా గనక మీరు ఒక 21 రోజుల పాటు చేయగలిగారా,
మీ యొక్క సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది. ఇది యోగులు చెప్పబడినటువంటి పరిహారంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి ఈ రోజున మంగళవారం కూడా అవ్వడం, సుబ్రహ్మణ్య స్వామికి అర్చనాభిషేకాదులతో అర్చించడం, ముఖ్యంగా ఈ రోజున శివకేశవుల్ని ఆరాధన చేసేటప్పుడు కూడా ముందుగా విభూతితో ఈశ్వరుణ్ణి అభిషేకం చెయ్యాలి. అలాగే నారాయణుడికి అనగా విష్ణు స్వరూపంగా భావించబడేటువంటి వాళ్ళకి చందనాన్ని సమర్పించి తదనంతరమే అర్చనాభిషేకాది కార్యక్రమాలు చేయాలి. ఏ వ్యక్తి అయితే ఈ రోజున విభూతితో పరమేశ్వరునికి అర్చన, చందనముతో నారాయణునికి అర్చన ఎవరైతే చేస్తారో వారు విష్ణు స్వరూపులుగా, శివస్వరూపులుగా పరిగణింపబడతారు. అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే ముగ్గురు బ్రాహ్మణులని పిలిపించి విష్ణు దేవాలయంలో చక్కటి ఆసనము కల్పించి వారికి వారి పాద ప్రక్షాళన అనగా కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొని ఆ యొక్క బంగారు దీపమును కానీ లేదా వెండి దీపము కానీ లేదా మట్టి దీపమునైనా కానీ ఇత్తడి దీపమైనా కానీ, అందరూ మట్టి దీపమైనా వాడవచ్చు. ఆ మట్టి దీపంలో వెలుగుతున్న 3 ఒత్తులు వెలుగుతున్న సందర్భంగా ఆ యొక్క దీపముని దానము చేసినటువంటి వాళ్ళకి సాక్షాత్తు దానము చేసినటువంటి వ్యక్తి విష్ణు స్వరూపుడుగా, శివస్వరూపుడుగా ఉంటాడు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడింది. అంతేకాకుండా మహత్తరమైనటువంటి యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో కార్తీక పౌర్ణమి సందర్భంగా 5వ తేదీ నవంబర్ 5వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.